సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భర్త ఇంటి ముందు పిల్లలతో కలిసి భార్య ఆందోళనకు గురైంది. ఇక వరకట్నం కోసం భర్త వేధిస్తున్నాడని భార్య ఆరోపణకు చెందింది. ఇక మద్యానికి బానిసై చిత్రహింసలు గురి చేస్తున్నాడంటూ లక్ష్మీ ప్రసన్న తెలియజేశారు. అత్తమామలకు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదంటూ న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు భార్య నిరసనకు దిగింది. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి 3 ముళ్ళు 100 ఏళ్ల జీవితం. అగ్ని సాక్షిగా 7 అడుగులు వేసి తోడు నీడగా కలిసి ఉంటామని వైవాహిక బంధాన్ని అంత గౌరవిస్తారు. పెళ్లి చేసుకున్న దంపతులను నిండు 100 ఏళ్లు కలిసిమెలిసి ఉండాలని పెద్దలు ఆశీర్వదిస్తారు. ఇటీవల కాలంలో వధూవరులు వేస్తున్న 7 అడుగులు తడబడుతున్నాయి. పెళ్లైన కొత్త కాలానికే కీచులాటలు విసిగిపోతున్నారు. అక్రమ సంబంధం కారణంగా కొందరు, వరకట్నం సమస్య వల్ల మరికొందరు వివాహ బంధాలను వదులుకుంటున్నారు. పిల్లల జీవితాలను రోడ్డున పడేస్తున్నారు. ఇలాంటి ఘటనే కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని కోట వీధిలో అత్త ఇంటి ముందు 2 పిల్లలతో లక్ష్మీ ప్రసన్న అనే వివాహిత నిరసనకు దిగింది. గత 17 ఏళ్ల క్రితం పెద్దలు నిశ్చయించిన ప్రకారం పూల కళ్యాణ్ లక్ష్మీ ప్రసన్నకు వివాహమైంది. కొన్నాళ్లు వీరి దాంపత్య జీవితం బాగానే సాగింది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. పెరిగి పెద్దయ్యారు. ఇంతలోనే భర్త కళ్యాణ్ కు ఏం మాయరోగం పుట్టుకొచ్చిందో ఏమో గాని గత 5 ఏళ్ల నుంచి భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే పెళ్లి సమయంలోనే 25 తులాల బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులు ఇచ్చామని భార్య లక్ష్మీ ప్రసన్న చెప్తుంది. మద్యానికి బానిసై తనను, కూతుర్లను పట్టించుకోవడం లేదని, ప్రశ్నిస్తే చిత్రహింసలు గురి చేసేవాడని కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది లక్ష్మీ ప్రసన్న. అయితే ఇదంతా తన అత్తమామలకు చెప్పినా పట్టించుకునేవారు కాదని, పైగా వారి బంధువులు సైతం తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేసేవారని లక్ష్మీ ప్రసన్న చెప్తుంది. ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. చైర్మన్ తన భర్తకు మేనమామ కావడంతో పోలీసులు ఈ కేసును పట్టించుకోవడం లేదని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలంటూ అత్తింటి ముందు ధర్నాకు దిగింది లక్ష్మీ ప్రసన్న. సార్, నా భర్త పేరు కళ్యాణ్ కుమార్, మా అత్త కుసుమకుమారి, ఆడపడుచు రాజ్యలక్ష్మి వరకట్నం కోసం వేధిస్తున్నారు సార్. ఇంతకు ముందు వచ్చేసి డబ్బులు మేము కట్నం ఇచ్చినాము. 25 తులాలు బంగారు, 1,50,000 క్యాష్. మళ్ళా కూడా సారె కిందికి వాషింగ్ మిషన్లని, ఫ్రిడ్జ్లని, నగలని అన్నీ తెమ్మని టార్చర్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు వచ్చేసి మళ్ళీ కాపురానికి రమ్మని కోర్టులో కేసు వేసినారు సార్. అది కోర్టు కేసు కొట్టేసింది. ఎందుకంటే వాళ్ళు పిలుచుకెళ్ళలేదు చెప్పిన డేట్కి. అందుకని జడ్జి సార్ కొట్టేసినారు. మళ్ళీ వచ్చేసి మేము ఇట్లా వీళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు సార్. ఈయన రోజు తాగొచ్చేది, కొట్టడము, పిల్లల్ని, నన్ను డే అండ్ నైట్ తాగుతాడు సార్. ఫుల్ డ్రింకర్. అది చెప్పుకుంటే మా మావయ్య వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోగా నన్నే తిట్టి నన్నే కొట్టేవాళ్ళు. వాళ్ళు కూడా, వాళ్ళ బంధువులు కూడా రోజు వచ్చి టార్చర్ చేసేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మేము కేసులు 498 పెట్టింటే అది కూడా సాక్షులను బెదిరించి, భయపడించి వాళ్ళను కొంతమందిని కొనేసి ఆ కేసు కూడా కొట్టేసేటట్టు చేసినారు సార్. ఈయన వైస్ చైర్మన్ ఇంతకుముందు గురుమోహన్ ఉన్నాడు. నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి అడా చైర్మన్గా ఉన్నారు సార్. మెయిన్ ఆయన సపోర్ట్ వలన నా అత్తమామలు, నా భర్త మమ్మల్ని, నన్ను నా పిల్లల్ని, ఇద్దరు పిల్లల్ని టార్చర్ చేస్తున్నారు సార్. అండ్ నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి డైవర్స్కి సైన్ చేయమని ఇప్పుడు నాకు ప్రెషర్ చేస్తున్నారు సార్. 10 మినిట్స్ టైం ఇచ్చి నన్ను సైన్ చేయకపోతే చంపేస్తాం పిల్లల్ని అని బెదిరిస్తున్నారు సార్. నెక్స్ట్ పిల్లలకి జాబ్స్ రాకుండా, పిల్లల్ని చదువుకోనీయకుండా, వాళ్ళని దిక్కులేని వాళ్ళని లాగా చేస్తాము అని బెదిరిస్తున్నారు సార్. పక్కింటి వాళ్ళు మామూలుగా వాళ్ళు ఏదో క్యాజువల్గా కూర్చుంటే కూడా వాళ్ళని కూడా బెదిరించి, భయపడించి లోపలికి పంపించేస్తున్నారు సార్.